ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26-27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె కొట్టబడుదురు. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ, రాజ్యపు అధికారం నాది, రాజును నేను రాజును, ఇదిగో మీరు నా ప్రజలు, నా తండ్రి వలన నేను అధికారం పొందినట్టు జయించువానికి జనుల మీద నేను వారికి అధికారం ఇచ్చేదను. అయితే ఆ అధికారాన్ని ఉపయోగించి ఏం చేస్తాడంట, వీరు ఇనుప దండంతో మీరు వారిని ఏలుదురు అని అన్నాడు. శక్తి, పవర్. దండము అంటే అర్థం ఏంటి తెలుసా? రాజదండం అంటే అర్థం తెలుసా? తమిళ్లో దాన్ని సెంగోల్ అంటారు, ఇంగ్లీష్లో రాడ్ అంటారు. ఆ రాజదండము ఉన్నవారికి అధికారం ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఉందా అధికారం మనకి రావాలంటే ఇప్పుడు రాదు. ఎందుకంటే మనము తక్కువవారుగా చూడబడుతున్నటువంటి వారు. క్రైస్తవుడు అనగానే వీడు తక్కువవాడు అనేటువంటి విషయం లోకం ముద్ర వేసేసింది. ఇది అపవాది పని. ఎప్పుడు వస్తుంది అధికారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వస్తుంది అధికారం. యేసు ప్రభువారు ఇక టైం అయిపోయింది, ఛార్జ్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే అని చెప్పి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఇక ఆ రోజున మిగతా వాళ్ళకు ఉంటుంది పని. విశ్వాసులు మాత్రం అప్పుడు బలం పొందుతారు.